ఎవరమ్మా నువ్వు? లక్ష్మి, లక్ష్మి, నా అమ్మ, నా బంగారు కొండ. తీయించావు కదమ్మా మీసాలు. ఇన్నేళ్ళు వచ్చాక నా పట్టుదల కూడా పడగొట్టావు. ఇక మీసాలు తీసేసినట్టేగా. వెళ్దావా? రాధా, ఓడిపోయిన వాడిని చూసి ఎందుకమ్మా తల ఉంచుకుంటావు? ఒక విధంగా నేనే గెలిచాను. నీలో గెలిచిందల్లా నాలో నువ్వు పంచుకున్న మొండితనమే కదా. ఒకవేళ నేను ఓడిపోయాను అనుకున్నా అది మీ మొగుడి పిల్లలకి మాత్రం కాదు. ఇదిగో నా చిట్టి తల్లి, చిట్టి తాతమ్మ, చిట్టి రాధ కదమ్మా. చూడమ్మా, మీ నాన్న 4 ఏళ్లుగా ఎంత దాచుకున్నారు. ఎలా తాతమ్మా, మనం కార్లో అలా అలా వెళదామా? అమ్మతో చెప్పే మరి. మనవరాలు వచ్చేసరికి మేమెవరం కనపడేటట్లేమి. నన్ను అలా ఇంట్లో వదిలేసి మీరు బజారంతా తిరిగిరండి. అదేమిటమ్మా, అప్పుడే వెళ్తావా? మళ్ళీ వస్తాలే అమ్మా. ఇంట్లో ఎక్కడొక్కడ పడేసి వచ్చాను. మేము తొందరగా వెళ్ళాలి. అయినా రాదమ్మా, సంగీతాలు సభలు చేసుకోవలసిందా నువ్వు? నీకెందుకు చెప్పు ఈ పని? ఇట్ట వీణ వాయించుకుంటూ కూర్చోకపోతే ఇదే ఆ మిషన్ మీద కూర్చుంటే ఈ పాటికి అయ్యపోయేది. మా నాన్నగారు వచ్చినట్టున్నారు. అమ్మా, కాసేపు దయచేసి మీరు ఆ గదిలో కూర్చుంటారా? రండి. బాగానే ఉంది సంబరం. బొమ్మలు ఏం లేదు నాన్న, ఏం లేదు. మరే ఊరికి పొద్దుపోక నేర్చుకున్నా నువ్వేం కుట్టిస్తావంట? గంగమ్మ అంత చిన్నతనం అనుకున్నాడు ఈ కూతురు ఎందుకు కుట్టు మిషన్ ఎక్కించావో? ఇది అమ్మా, ఇదే నీ బ్రతుకు.
ఇది చూడ్డానికమ్మా నేను ఇంతకాలం బ్రతికుంది. అయిపోయిందమ్మా, నా జన్మ ధరించిపోయింది. ఇక నేను బ్రతకడం అనవసరం. నాన్న లేదమ్మా, నీ నాన్న ఏనాడో చచ్చిపోయాడు. నాన్న